వెజ్ బగారా రైస్ కి మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఓకే మేడం, చెప్పేసేయండి. ఆయిల్, బీన్స్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, గరం మసాలా, ఆలు, బియ్యము, గార్నిష్ కోసం నిమ్మకాయ. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం, ఫస్ట్ ఏం చేద్దాం? పని చేసుకుంటాం. ఓకే, ముందుగా ఆయిల్ వేయాలి మేడం. ఆయిల్. సో ఇది మీ ఓన్ రెసిపీనా, ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా? చూసి ఎక్కడైనా? మా అమ్మ నుంచి నేర్చుకోండి మేడం. మీ మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నారు. పిండి వంటలు చేస్తూ ఉంటారా మీరు? చేస్తాను మేడం. అవి మీ మదర్ దగ్గర నేర్చుకున్నారా? మసాలా దినుసులు వేద్దాం మేడం. ఓకే, జనరల్గా మనకి బిర్యానీలో ఏ మసాలా వేస్తామో సేమ్ అవి. ఎవరు 10th ఇప్పుడు? పాప మేడం. పాప 10th. ఫుల్ పాపం టెన్షన్గా ఉంటారేమో కదా 10th. హాస్టల్లో ఉంటుంది మేడం ఆమె. హాస్టల్. ఓకే, బాబు మీతో పాటు ఉంటారా? ఓకే, 10th అని హాస్టల్లో వేస్తారా అండి? లేదండి, ఆమె 5th నుంచి హాస్టల్లో ఉంది. ఓకే, ఆనియన్స్ వేద్దాం మేడం. ఓకే. సో వచ్చినప్పుడు ఫుల్గా విందు భోజనాలన్నీ వండి పెడతారనమాట. హాస్టల్లో ఫుల్ మిస్ అవుతుంది కాబట్టి మీ వంటలన్నీ. అక్కడ ఏం తిన్నా మరి తక్కువ ఉంటుంది మేడం. పచ్చిమిర్చి వేసుకున్నాం మేడం. ఓకే, నెక్స్ట్ క్యారెట్ మేడం. క్యారెట్. సో మంచిగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు మనకు నచ్చినవన్నీ. ఇది బంగాళదుంప మనం నీళ్ళలో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మేడం. బ్లాక్ అవ్వకుండా. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? సివిల్ కాంట్రాక్టర్ మేడం. ఓకే, అంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ వచ్చేసి బీన్స్ మేడం. బీన్స్. వెజిటేబుల్స్ మనం ఏదైనా వేసుకోవచ్చు. అవును, మనకి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కరివేపాకు, కొంచెం ఉప్పు వేసి మేడం ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలా? ఒకసారి మూత పెడదాం. ఒక 3 minutes మూత పెట్టి మగ్గనివ్వాలి మేడం. ఓకే, ఒక 2-3 minutes అలా మగ్గనివ్వాలి. ఓకే, ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా లోపల మగ్గిపోతుంది. సో అన్ని వెజిటేబుల్స్ అంతా బాగా కుక్ అవ్వాలి. 3 minutes అయిపోయింది మేడం. మూత తీసి చూద్దాము. సో ఇందులో మనకి జనరల్గా సోయా చంక్స్ ఉంటాయి కదా, అవి కానీ లేదంటే బీట్రూట్ అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. బీట్రూట్ వేసుకుంటే కలర్ఫుల్ గా ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి పుదీనా మేడం. పుదీనాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, బగారా రైస్ అనే వరకు మనకు పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది. నాన్ వెజ్ బాగా చేస్తూ ఉంటారా ఇంట్లో? నాన్ వెజ్ బాగా చేస్తున్నాను. పిండి వంటలకు గాను నాన్ వెజ్ ఎక్కువ చేస్తాను. కుక్ అయింది మేడం అది. ఓకే, 1 కప్పు బియ్యానికి మేడం 1.5 కప్పు వాటర్ వేయాలి. ఓకే, 1 కప్పు రైస్ కి 1.5 కప్పు వాటర్. ఓకే, వాటర్ వేస్తున్నాను మేడం. ఓకే, 1.5 కప్ వేస్తామా? నానబెట్టుకున్న బియ్యం కాబట్టి మనకి 1.5 సరిపోతుంది. ఓకే, బగారా రైస్ కాబట్టి మరీ రైస్ మెత్తగా కూడా ఉండదు.
ధనియా పౌడర్ మేడం, ఓకే, నెక్స్ట్ సాల్ట్ మేడం. మనం ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం వేసుకున్నాము. ఎసరు మగ్గే వరకు ఒకసారి మూత పెట్టుకున్నాము. ఓకే, సో అదంతా బాయిల్ అవ్వాలి వాటర్. మూత వేద్దాం మేడం. ఎసరు మగ్గిపోయింది మేడం. ఓకే, నీళ్ళు వంపేసి మనం బియ్యం వేసుకోవచ్చు. ఓన్లీ రైస్ వేయాలి మేడం, మనం వాటర్ వేయద్దు, ఎందుకంటే మనం వాటర్ కొలిసి ఆల్రెడీ వాటర్ కాబట్టి. వేసాం కాబట్టి. మూత పెట్టుకున్నాం మేడం. ఒక 3 minutes అయితే అయిపోతుంది మేడం. చూద్దాం మేడం ఒకసారి. ఓకే, నిమ్మకాయ రసం వేసుకున్నాం మేడం ఒకసారి. ఓకే, ఫైనల్ గా నిమ్మకాయ రసం. మసాలా పడనోళ్ళకి కూడా నిమ్మకాయ రసం వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ బాగుండడం వల్ల తింటారు బాగా. ఒక డ్రాప్ వాటర్ ఇస్తున్నాం మేడం. ఓకే, మూత పెడతాం మేడం 1 minute. చూద్దాం మేడం ఇప్పుడు. ఓకే, డిష్ అవుట్ చేసుకున్నాం మేడం. ఓకే, కొత్తిమీర వేసుకున్నాం మేడం. గార్నిష్ చేసుకున్నాము. వేడివేడిగా వెజ్ బగారా రైస్ రెడీ మేడం. టేస్ట్ చెప్పండి. డెఫినెట్లీ. వెజ్ బగారా రైస్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. వెజ్ బగారా రైస్ కావలసిన పదార్థాలు: ఉప్పు, పుదీనా, కొత్తిమీర, బీన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, ధనియాల పొడి, ఆలు, బియ్యం. వెజ్ బగారా రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బీన్స్, కరివేపాకు, ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులో పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా నీళ్లు, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. తరువాత అందులో నానబెట్టిన బియ్యం కూడా వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. తరువాత అందులో నిమ్మరసం కూడా వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీర, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెజ్ బగారా రైస్ రెడీ.